ఉమ్, వీళ్ళు ఎవరన్నా 40 లక్షలు పెట్టారనుకోండి, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, 4 మూడు వేస్తే 1,20,000. 1,20,00,000 ఇవ్వాలి. ఉమ్. అప్పుడు వల్ల అవుతుంది అసలు ప్రభుత్వానికి? అంటే బుజ్జగించి ఒప్పించి తీసుకోవాల్సిందే అంతే. అంతే. బుజ్జగిస్తారా, బెదిరిస్తారా? అదే ఇందులో ఏదో ఒకటి. వాస్తవంగా ఏంటంటే వైసీపీకి అనుకూలంగా ఉండేటటువంటి గ్రామాల వాళ్ళు ఇవ్వట్లేదని అన్నారు నిన్న. ఉహు, కానీ ఉహు, మొన్న చెప్తున్నటువంటిది ఒక ఊరైతే సంథింగ్ గుంటూరులో ఒక క్లబ్ ఉంటుంది, ఏదో వినోద క్లబ్, దాని మీద పేకాట అది ఆరోపణ వచ్చినా కూడా స్ట్రాంగ్గా నిలబడ్డటువంటి వాళ్ళు కోర్టులకు కూడా వెళ్ళి అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి క్లబ్ యజమాని అయినటువంటి ఆయన కూడా అడ్డం తిరిగాడట అక్కడ. అని తెలుగుదేశం వాళ్ళు ఉమ్, టోటల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఊళ్ళల్లో కూడా ఇవ్వనంటున్నారు. ఎందుకని? నేను చెప్పిన ఈ లాజిక్, కోటిన్నర ఇప్పుడే అవును. పలుకుతుంటే నీకు ఇస్తే నాకేం ఉరుగుతుంది అనేది. అవును. మమ్మల్ని తిన్ని అని అడుగుతున్నారు. ఒరిజినల్ సింపుల్ చెప్పాలంటే ఆ ప్రయోజనం మమ్మల్ని తిన్ని నువ్వు కాదు అంటున్నారు. అంతే. అది అది రైట్. చూద్దాం. మొత్తానికి రైతుల నుంచి ఒక ఊహించని ఎదురు దెబ్బ, ఒక తిరుగుబాటు అయితే మొదలైంది. భూ సమీకరణకు సంబంధించి ముందుకు వస్తుంటే గో బ్యాక్ అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళని ఒప్పిస్తారా, బుజ్జగిస్తారా, లేదంటే బెదిరిస్తారా?